మా ఇంట్లో బర్త్డేస్ ఎలా జరుగుతాయో చూసేద్దాం. అంటే ఎవరిదైతే వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఎన్ని కష్టాలు పడతాము. చివరికి వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి తోలేసాం. ఒక పక్క మా పతిగారు పనిచేస్తుంటే నేనైతే మా పతిగారికి హెల్ప్ చేస్తున్నాను అని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇవి మనం ఆడుకోవటానికి, అలానే వీడియో కోసం ఫోజెస్ అనమాట. నేను కూడా మా పతిగారికి హెల్ప్ చేయడం కోసమే ఉన్నాను, ఒక్కడే ఏం చేసుకుంటాడని. కానీ నా హెల్ప్ మాత్రం మా పతిగారికి యూజ్ అవ్వాలి. ఏంటంటే నీ హెల్ప్ వద్దు ఏమొద్దు, కానీ ఎక్కడ పెట్టిని అక్కడ ఉంచవే బాబు, అన్ని పగులుతీ అంటున్నాడు. చెప్పిన మాట వినే వాళ్ళని భార్య అని ఎందుకంటారు. నా పని నేను చేసుకుంటూ ఫైనల్లీ అయితే నేను ఆడుకుంటూ మా ఆయన డెకరేషన్ చేస్తూ ఒక 1 అవర్లో అయితే డెకరేషన్ ని కంప్లీట్ చేసేసాం. కేక్ కటింగ్ టైం వచ్చింది, బర్త్డే గర్ల్ సర్ప్రైజ్ అయింది. ఇప్పుడు అందరూ బర్త్డే పాయింట్ కి రావాలని చెప్పి అనౌన్స్మెంట్ చేసేస్తాం. అనౌన్స్మెంట్ అంటే పల్లె మొత్తం చదువుతున్నాం అనుకోబాకండి, ఓన్లీ ఫ్యామిలీనే. ఎవరికైనా స్పార్క్ కెలగపోతే బాధ, మాకేమో ఇదేం ఎంతసేపు వస్తుంది ఆగకుండా అని చెప్పి గోల. నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అలా పెట్టు. ఇంకో పెద్ద మనిషి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి పెద్దోళ్ళకి ఇచ్చేయాలి. వెంటనే బావ కష్టం గుర్తొచ్చి బావని పిలవాలి. సిస్లైన్ ఘట్టం మొదలవుతుంది. ఇప్పుడు చిన్నక్కకి నాకు ఇద్దరిలో ఎవరికి పెట్టాలని ఒకేసారి పెట్టేస్తానంది. అట్లా కుదరదంటే అక్కకే పెడతానని చెప్పి ఇంకా నన్ను పిలిచింది. పక్క నుంచి మన చిన్నక్కకి ఏందో సైక్ చేసి చెప్పేసింది. కటింగ్ మొత్తం అయిపోగానే కేక్ కిడ్నాపింగ్ ఒకటి ఉండిద్ది అనమాట. ఇది కూడా అయిపోగానే ఇటు నుంచి తెచ్చిన బకెట్ ని ఎదురు పెట్టుకొని ఎవరికి కావాల్సిన పీసులు వాళ్ళు వేసుకొని ఇంకా ప్లేట్లను పాస్ చేసేసుకుంటాం. ఇంట్లో బర్త్డే పార్టీస్ ఎంతమంది